సిద్ధాంత అవగాహనతోనే ప్రజా ఉద్యమాలు బలోపేతం. సిద్ధాంత అవగాహనతోనే ప్రజా ఉద్యమాలు బలోపేతం అవుతాయని ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు అన్నారు. మహబూబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక లయన్స్ భవన్లో సిపిఐ జిల్లా రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ప్రారంభ సందేశం అందించారు. శిక్షణా తరగతులకు హాజరైన పార్టీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కారానికి సిద్ధాంతపరమైన అవగాహన, క్రమశిక్షణతో కూడిన రాజకీయ చైతన్యం అవసరమని అన్నారు. పార్టీ నాయకులు సమాజంలో మారుతున్న పరిస్థితులకు అధ్యయనం చేస్తూ ప్రజల పక్షాన ఉద్యమాలు మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ నరేంద్ర మోడీ సర్కార్ అయోధ్య రామాలయాన్ని ఎన్నికల కోసం వాడుకొని ఆలయం నిర్మించిన తర్వాత భక్తులు ఇచ్చినటువంటి విలువైన కానుకలు, డబ్బులు, వెండి, ఇటుకలతో సహా అక్రమంగా ట్రస్ట్ పేరుతో ఖాళీ చేస్తున్నా కూడా పట్టించుకోకపోవడం ఇదేనా హిందుత్వం అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ్ సారథి, జిల్లా సహాయ కార్యదర్శులు బి అజయ్ సారథి, నల్లు సుధాకర్, రాష్ట్ర సమితి సభ్యులు కట్టబోయిన శ్రీనివాస్, సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ మాజీ సభ్యులు తమ్మెర విశ్వేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు మామిండ్ల సాంబలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ సమాజంలో ఒక సోషలిస్ట్ సమాజం, భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు అయింది. 100 సంవత్సరాలు అయినా ఎటువంటి అధికారం ఏదో ఒకటి 2 రాష్ట్రాల్లో లేకపోతే లెఫ్ట్ ఫ్రంట్గా సిపిఐ, సిపిఎం ఈ పార్టీలు కలిసి కేరళ, బెంగాల్, త్రిపుర లాంటి రాష్ట్రాల్లో అధికారంలో గతంలో ఉన్నాయి. సరే, ఇప్పుడు మళ్ళా బెంగాల్లో మళ్ళా జనం అట్రాక్ట్ అవుతున్నారు. కేరళ ఎట్లయినా సహజంగా ఒకసారి ఇటు ఒకసారి అటు, కానీ 2 సార్లు కంటిన్యూ గెలవడం జరిగింది లెఫ్ట్. అందువల్ల ఈసారి పోయింది. సరే, ఏది ఏమైనా అధికారాలతో నిమిత్తం లేకుండా భారతదేశంలో కోట్లాది మంది కమ్యూనిస్ట్ అభిమానులు ఉన్నారు. అందరూ కోరుకుంటున్నారు కమ్యూనిస్టులు అందరూ ఒకటి కావాలని చెప్పి. ఇటీవల కాలంలో మావోయిస్టులు కూడా వాళ్ళు కూడా ఒక మంచి ఆలోచన చేస్తున్నట్టుగా భావిస్తున్నాం. అందువలన ఏనాటికైనా సరే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ 2 ఐడియాలజీస్ ఉంటాయి. ఒకటి పెట్టుబడిదారీ విధానం, 2 సోషలిస్టు ఐడియాలజీ. సోషలిజం అనేది మనిషి ఉన్నంతకాలం ఉంటుంది. సమస్యలు ఉన్నప్పుడల్లా ప్రశ్నించే ప్రతి ఒక్కరు కూడా కమ్యూనిస్టే. ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీని మరింత ప్రజల్లో తీసుకెళ్ళడానికి సైద్ధాంతికంగా శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నాం. ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా ఆసక్తికరంగా, విచిత్రంగా కనపడుతున్నాయి. రాముణ్ణి ఆరాధించినటువంటి ఈ దేశంలో ఆయనకి కాపలాదారులుగా ఉండవలసినటువంటి వాళ్ళే రామాలయంలో దొంగతనాలు చేయటం, ఆ దొంగతనం చేసిన వాళ్ళపైన ఎటువంటి చర్య తీసుకోకుండా పైన ఉన్నటువంటి అసలు పెద్దలు మౌనంగా ఉండటం, దీంతో వాళ్ళు చేసేదానికి చెప్పేదానికి పొంతం లేకుండా ఇవాళ ఉంటా ఉంది. అందువలన సెక్యులర్ దేవుడు, మతం, విశ్వాసం అవన్నీ వ్యక్తిగతంగా ఉండాల్సిందే. ఎవరు వ్యక్తిగతం వాళ్ళని తీసేయలేము. కానీ అదే సమయంలో ఆ పేరుతో చెప్పి ఓట్లు తీసుకోవటం అనేది చాలా అన్యాయం. ఇవాళ అటువంటిప్పుడు పరమ పవిత్రమైనటువంటి దేవుడి పేరు చెప్పినప్పుడు మనం కూడా పవిత్రంగా ఉండాలి. ఆ పవిత్రత లేని దశ కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దేశంలో అనేక పరిణామాలు, ముఖ్యంగా యువత ఉద్యోగాలు కానీ, లేకపోతే రైతాంగ సమస్యలు కానీ, కార్మికుల సమస్యలు కానీ, రోజు రోజుకి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. దేశమేమో ఆర్థికంగా పేరుకి ఇది 5వ వ్యవస్థ, 4వ వ్యవస్థకు వచ్చామని చెప్తున్నప్పుడు కూడా ఈ అనేక దేశాల కంటే మనం అనేక సూచికల్లో వెనకబడి ఉన్నాం. ఇటువంటివన్నీ కూడా వాటి మీద శ్రద్ధ పెట్టకుండా కేవలం ఓట్లు ఎలా తీసుకోవాలి, ఏ రాష్ట్రాలను ఎలా కూలగొట్టాలి దానిపైన శ్రద్ధ పెడతా ఉన్నారు. జరుపుతూ ఉన్నాం. సెప్టెంబర్ 1వ తారీఖున వేలాది మందితో ఇక్కడ తెలంగాణ నుంచి కూడా వెళ్తూ ఉన్నాం. ఇక రాష్ట్రానికి సంబంధించి ఇంకా 2.5 దాదాపు 3 ఏళ్ళు కావస్తూ ఉంది. ఇంకా చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. వాటిపైన ముఖ్యమంత్రి కానీ లేదా ప్రభుత్వం కానీ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఈ మధ్యకాలంలో మీ ఉద్యమాలు కేవలం హైదరాబాద్లోని పట్టణాలకు, వరంగల్లోని పట్టణాలకే పరిమితం అనేది ప్రజల వినికిడి. మీ ఉద్యమాలు మండల స్థాయిలో లేదు. మీ ఉద్యమాలని ప్రజల వినికిడి. అంతకుముందేమో అసలు ఉద్యమాలు లేవు అంటారు. ఉద్యమాలు చేస్తేనేమో అక్కడే ఉన్నాయి అంటారు. దానికి లెక్క ఉండదు. ఎక్కడ సమస్య వస్తే ఆడ ఉంటాం. వరంగల్లో సమస్య వచ్చింది, ఆడున్నాం. ఇక్కడ కూడా మన జిల్లాల వారీగా మహబూబాద్లో కూడా పెద్ద ఎత్తున చేశాం. ఇది కూడా చిన్న పట్టణమే కదా. ఆ విధంగా
మళ్ళీ రేపు అది మొన్న 1వ తారీఖు అన్ని జిల్లాల్లో కూడా చేశాం. ఒక వరంగల్లే కాదు, కలెక్టరేట్ ముట్టడి చేశాం. మళ్ళీ రేపు 6వ తారీఖు ఉంది. దాని తర్వాత ఇంకా కంటిన్యూ చేస్తాం. సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఉద్యమాలు. ఇప్పుడు ఏ ఉద్యమం చేసినా కమ్యూనిస్టులే చేస్తున్నారు, కానీ ఇవి చేసేవాడి మీద రాళ్ళు వేసినట్టు, పనులను చెట్టుకి రాళ్ళు వేసినట్టుగా ఉద్యమాలు చేసేవాడి మీద రాళ్ళు వేస్తూ ఉంటారు. వాళ్ళు మాత్రం మంచి ఏసీ రూముల్లో లేకపోతే మంచి బంగ్లాల్లో కూర్చుని ఏమి దొరుకుతుందా కమ్యూనిస్టుల్లో అంటే. ఇప్పుడు కూడా కమ్యూనిస్టులు అంటే భయం అందరికీ. కమ్యూనిస్టులు పెరగొద్దు, అందుకని ఏదో నెపం చేయాలి. ట్రంప్ లాంటి వాడి దగ్గర నుంచి మోడీ వరకు అందరూ కమ్యూనిస్టులు అంటే భయపడుతున్నారు. తొర్రూరు డివిజన్ కేంద్రంలో పేదల కోసం 280 ఇళ్ళు కట్టి ఉన్నాయి. 15 సంవత్సరాలు అవుతుంది సార్. దాని మీద పేదలు అనేక ఉద్యమాలు చేస్తున్నారు. దానికి మీ సిపిఐ పార్టీ ఎందుకు మద్దతు తెలుపలేదు? ఎందుకు పోరాటం చేస్తలేదు? డబుల్ బెడ్రూమ్ పేదల పంచమని ఎవరన్నారు చేయట్లేదని? ఎవరన్నారు? అది వాళ్ళు చెప్తారు, లోకల్ వాళ్ళు. మేము పోరాటాలు చేయకుండా ఎట్లా? అసెంబ్లీలో మరి బాగుంటుందని అసెంబ్లీలో లేవనెత్తుతాము. తర్వాత ఇప్పుడు మెయిన్ రేపు 6వ తారీఖు కట్టిన పేదాలకి ఇల్లు పేదాలకు ఇవ్వాలని, తర్వాత గుడిసెలు వేసుకుని ఉంటే వాటికి పట్టాలు ఇవ్వాలని, ఇంటి నెంబర్లు ఇవ్వాలని, అదేవిధంగా అసలు ఇల్లు లేని వాళ్ళకి స్థలమైన కొనుగోలు చేసి ఇవ్వమని, ఇవన్నీ ప్రజల పోరాటాలు మేము చేస్తూ ఉన్నాం.